So hey guys, welcome back to my channel. Name me Ramya and you're watching. సో గైస్ ఈరోజు మనం కొబ్బరి చెక్కలు చేయబోతున్నాం. సో లాస్ట్ టైం అయితే పప్పు చెక్కలు చేసాము. సో అదే టైప్లో ఈరోజు మనం కొబ్బరి చెక్కలు చేయబోతున్నాం. సో కొబ్బరి చెక్కలు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరికాయలు అండ్ బెల్లం. సో ఫస్ట్ ఇప్పుడు నేను కొబ్బరికాయలని చిన్న చిన్న సైజెస్గా కట్ చేస్తున్నాను. సో ఇది మనం ఒక ప్యాన్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని ఒక 4-5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం. అండ్ ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాం. అండ్ దీన్ని మనం ఒక 15-20 మినిట్స్ వరకు వేగనివ్వాలి, బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు. అండ్ ఆ బెల్లం కరిగిపోయి పాకం అయ్యేంత వరకు మనం తిప్పుతూనే ఉండాలి. సో బెల్లం అనేది కొంచెం కొంచెంగా కరుగుతుంది, కొబ్బరి ముక్కల మీద కలర్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ కరిగిపోయింది మొత్తం బెల్లము. ఇప్పుడు ఆ బెల్లం అనేది చిక్కగా అవ్వాలి, ఒక పాకంలాగా అవ్వాలి ఆ బెల్లము. సో అప్పటి వరకు ఇంకా తిప్పుతూనే ఉండాలి. సో ఇప్పుడు బెల్లం పాకం అనేది అయిపోయింది, మీరు చూడొచ్చు. ఇది కొంచెం గట్టిగా అవుతుంది మిక్స్చర్ అనేది. సో ఇందులో మనం ఇప్పుడు వేయించిన శనక్కాయలు యాడ్ చేసుకుందాం. శనక్కాయలు పొట్టు తీసేసినవి. సో ఈ శనక్కాయలు అనేవి ఉప్పులో వేయించాలి, అప్పుడు వీటి తొక్క అనేది బ్లాక్ కలర్లో అవ్వకుండా ఉంటుంది. ఉప్పులో వేయించి చల్లార్చిన తర్వాత వీటి పొట్టు తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొబ్బరి చెక్క అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దాని మీద నెయ్యి వేసి మనం ఈ కొబ్బరి చెక్క అనేది స్ప్రెడ్ చేయాలి, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇది ఆరిన తర్వాత మనం దీన్ని కట్ చేసి తినొచ్చు. సో ఈ కొబ్బరి చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్గా పనికొస్తాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.